2019-2024 మధ్య లిక్కర్ విక్రయాల్లో ఏం జరిగింది? అవినీతి ఏ తరహాలో జరిగింది? విదేశాలకు డబ్బు తరలించింది ఎవరు? ఇలా భిన్న అంశాలపై హైదరాబాద్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తోంది ఈడీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ లో ఈడీ విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈడీ అధికారులు విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. గతంలోనూ పలుమార్లు విజయసాయిరెడ్డిని విచారించింది ఈడీ. విదేశాలకు నగదు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటు ఆరోపణలపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక వైసీపీ హయాంలో 2019 నుండి 24 మధ్య లిక్కర్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయంటోంది కూటమి ప్రభుత్వం. మద్యం సరఫరాదారులు డిస్టిలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి ఆ నగదును హవాలా రూపంలో బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఈ విషయంపై విజయసాయిరెడ్డి దగ్గరున్న సమాచారం తీసుకునేందుకు ఆయనకు నోటీసులు ఇచ్చింది ఈడీ. విచారణకు పిలిచింది. ఈ క్రమంలో ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో రేపు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తారు ఈడీ అధికారులు.